హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోయే కర్రీ ఇది. సో ముందుగా మీల్ మేకర్ని మనం కొంచెం గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న వాటిని స్క్వీజ్ చేసి పక్కన పెట్టాలి. అలాగే కర్రీ కోసం వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్, టొమాటో, కొన్ని వెల్లుల్లి, అలాగే కొత్తిమీర. కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి, అలాగే పసుపు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఒక్క దాల్చిన చెక్క, 1 యాలకులు, 1 లవంగం వేసుకొని కలుపుకోవాలి. అవి వేగాక టొమాటో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టొమాటో అనేది కొంచెం మనకి మెత్తపడిపోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీల్ మేకర్కి కొంచెము గ్రేవీ అంతా పట్టేలాగా ఒక 2 మినిట్స్ కుక్ అయిపోయాక మనం వెంటనే వాటర్ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కోసం. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలి కర్రీ అనే దాన్ని బట్టి గ్రేవీకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో ఒక 5 మినిట్స్ కుక్ అయిపోయాక మనము కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్సింగ్ అంతా అయిపోయాక మనకి వెంటనే తెలుస్తుంది, కొబ్బరి పొడి యాడ్ చేసాం కాబట్టి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. లంచ్ బాక్సెస్కి మనం టైం లేదు అనుకున్నప్పుడు కూడా తొందరగా చేసుకునే కర్రీనే, పెద్ద టైం ఏం పట్టదు. ఎందుకంటే మీల్ మేకర్ అనేది ఈజీగా కుక్ అయిపోతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.